నమస్తే అండి, నేను రజాక్. ఒక దమ్మున్న పోలీస్ ఆఫీసర్ మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుసా? ఇది మీకు చూపిస్తారండి. వచ్చినప్పుడు మనకు పోతాను ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను. అదేం అట్లా ఏం లేదు, మనకు కావాల్సిన వాళ్ళు రావాలి, తీసుకొస్తాను. ఏముంది వాళ్ళ ఇంటి పైన వాళ్ళ వైఫ్లని ఇటు దేవి యాంకర్ ఇంటి పైన అట్లా దాడి చేశారు. దేవి వస్తానని చెప్పి దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి. చూపించండి వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? కావాలి కదా మీరు కరెక్ట్ ఉంటే రండి, ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి, మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము? ఎందుకు భయము? మహిళా ఆఫీసర్ ని ఇట్లా పరిస్తారా? ఏం ఆధారం ఉంటుంది మీ దగ్గర? వాళ్ళు ఎట్లా జీవించాలి? వాళ్ళ కుటుంబాలు ఎంత పరిస్థితి? ప్రాపర్ వేలో సిట్ వేశారు, అలా విచారణ చేయొచ్చు. కానీ వితౌట్ నోటీస్ సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ ఏం వేరే ఏం లేదు మేడం. నోటీస్ కూడా ఎందుకు చేయాలండి? నోటీసు మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి. పిలిపించినట్లు రావాలి కదా, ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా. అయితే ఇల్లు పైన దాడి చేయడం చేస్తానండి. ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకుని వస్తాను, ఎక్కడుంటే పట్టుకుని వస్తాను. నేను ఎక్కడున్నా పట్టుకొస్తాను, నేను ప్రవేశపెడతాను. చట్టంలో చూసుకోండి మీరు. చట్టంతో పని చేస్తుంది, కావాల్సిన వాళ్ళందరూ. సో ఇదన్నమాట సజ్జనార్ గారు చెప్పింది. ఏమైందంటే అసలు గొడవ ఏంటంటే, ఒక టీవీ ఛానల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి గారిని, ఆయన పేరు చెప్పడం సమంజసం కాదు, ఎందుకంటే ఆయన చాలా పెద్ద ఆయన, అలాంటిది ఏం ఉండదు. కానీ ఏంటంటే కావాలని మరి ఏం పొందిందో తెలియదు, వీళ్ళ దగ్గర ఏదో సోర్స్ ఉన్నట్టుగా ఒక వార్త అయితే సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే ఒక మహిళ ఐఏఎస్ అధికారితో లింకు పెట్టి సదరు మంత్రికి డైరెక్ట్గా అక్రమ రిలేషన్స్ అంటగడితే సదరు ఐఏఎస్కి సంబంధించినటువంటి అధికారిని మనస్తాపానికి గురవడం అయితే జరిగింది. అలాగే ఆ మంత్రి గారు కూడా చాలా బాధపడ్డారు. ఇది చీఫ్ మినిస్టర్ గారి దాకా వెళ్ళింది. తర్వాత ఎవరైతే ఈ ఐఏఎస్ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా స్పందించి ఇది ఏమాత్రం సమంజసం, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎందుకు ఇలా కారుకుతలు కూస్తా ఉన్నారు అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. దాంతో ఇది సీఎం గారి దాకా వెళ్ళిందనమాట, మన రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళిందనమాట. వెళ్ళడంతో ఇది చిలికి జడివానగా మారి ఈ రోజున ఎవరైతే సదరు ఎడిటర్ ఉన్నాడో, అలాగే ఎవరైతే ఆ న్యూస్ని ప్రజెంట్ చేసినారో వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళని ఎంక్వైరీకి రమ్మని చెప్పి పిలిచినారు. మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉంది, మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉందని చెప్పేసి ఈ రోజున మీరు వ్యక్తిత్వ హననం చేసినారు. సదరు మహిళ అధికారిని, ఆ ఐఏఎస్ అధికారిని ఫ్యామిలీ ఏం కావాలి, వాళ్ళు ఏమైపోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా తిరగాలి సమాజంలో, వాళ్ళంటూ ఒక రెప్యుటేటెడ్ ఈ స్థాయికి చదువుకొని పైకి వస్తే అక్రమ సంబంధాలు అంటగట్టి మీరు ఏ విధంగా వాళ్ళని బయటకు లాగుతారు, ఏ విధంగా రోడ్డుకు లాగుతారు, ఎవరిచ్చినారు మీకు ఆ హక్కు అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఈరోజు నిలదీయడం అయితే జరుగుతుంది. కొంతమంది నేతలు వచ్చినారు, బీజేపీ వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. నాకు అర్థం కాలేదు. మరి ఒక మహిళా ఐఏఎస్ అధికారి యొక్క మానానికి సంబంధించి ప్రశ్నిస్తే, ఒక మంత్రి యొక్క కుటుంబాన్ని ప్రశ్నిస్తే 2 కుటుంబాలు రోడ్డును పడ్డట్టు కాదా? వాళ్ళు ఏమైనా చిన్న చిత్తక స్థాయి, దాన్ని కూడా మనం బేరేజ్ వేయొద్దా? చివరాఖరికి చెప్తున్నా, బెగ్గర్కి సంబంధించినటువంటి ఫ్యామిలీని కూడా, భిక్షాటన చేసేటువంటి ఫ్యామిలీని కూడా ఈ విధంగా అవమానించకూడదు. వాళ్ళకి ఏదైనా ఉంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ విషయానికి వెళ్దాం. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వైఫ్ కావచ్చు, అంటే ఫస్ట్ వైఫ్ కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, వాళ్ళ మధ్య జరిగినటువంటి గొడవలు కావచ్చు, అదంతా కూడా పర్సనల్, వాళ్ళు కొట్లాడుకున్నారు తప్ప ఏనాడు కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పార్టీలు కావచ్చు, మీడియా కావచ్చు తెర మీదకి తీసుకురాలేదు. కానీ వీళ్ళు ఎలా తీసుకొస్తారు, ఏ విధంగా చేస్తారు, మీడియా ఏ విధంగా చేస్తుంది, నాకు అర్థం కాలేదు. అక్కడ ఈ రోజున మీడియాని ప్రొటెక్షన్ కోసమని ఐఎస్ మీడియా తప్పు లేకపోతే మనం కూడా మీడియా తరపున మాట్లాడదాం, పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా ఎలా చేయడం కరెక్ట్ అని చెప్పేసి నిలదీద్దాం. కానీ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది రైట్ కదా. ఎవరైతే సదరు ఎడిటర్ ఉన్నాడో, ఎవరైతే న్యూస్ ప్రజెంట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే దాన్ని రచించినటువంటి కర్తలు ఉన్నారో, వీళ్ళందరినీ విచారణకు రమ్మని, మీకు ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించినారు, ఏ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది అని చెప్పేసి ఈరోజు మన సజ్జనార్ గారు అడుగుతూ ఉంటే దానికి చెప్పకుండా పెట్టకుండా పోలీసులు స్విచ్ ఆఫ్ చేసుకొని ఇతర దేశాలకు పారిపోతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు పట్టుకొని వీళ్ళని తీసుకెళ్ళి లోన వేస్తే ఈ రోజున కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు జర్నలిజం మీద జరుగుతున్నటువంటి యుద్ధమా? ఎలా జర్నలిజం మీద జరుగుతున్నటువంటి యుద్ధం? మన కుటుంబాల దాకా వచ్చేసి మనకి అక్రమ రిలేషన్స్ అంటగడతా ఉంటే దాన్ని మనం తీసుకోగలుగుతామా? లేదు కదా. మరి ఈ రోజున ఒక మంత్రి గారికి సంబంధించి కావచ్చు, ఆ మంత్రి గారి ఫ్యామిలీకి సంబంధించి తెలిసిందే కదా,
వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయినాడు. ఆయన వయసు ఎంత ఉంది? దాదాపు 60 ఏళ్ళకి దగ్గరలో 60 ఏళ్ళ పైన ఉన్నటువంటి వ్యక్తి. ఏదైనా ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మీడియాకి ఎక్కించడం ద్వారా ఈ వార్తను ప్రచారం చేయడం ద్వారా ఎవరికి ఉపయోగం? కరెక్ట్ కాదు కదా. సదరు ఐఏఎస్ అధికారిని, ఆమెకు హస్బెండ్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఆమె ఒక యంగ్ అండ్ డైనమిక్ లేడీ. అలాంటి మనిషిని పట్టుకొని పేర్లు ఉచ్చరిస్తా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? ఊరుకోరు కదా. ఈరోజు అదే జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని తప్పుపడుతూ ఉన్నారు, రకరకాలుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలియక అడుగుతూ ఉన్నాను, మన కుటుంబం మీద వచ్చి ఆ విధంగా వ్యక్తి టెలికాస్ట్ చేస్తే మీరు ఊరుకుంటారా? సమంజసమేనా? కరెక్ట్ కాదు కదా. మరి ఈ టైంలో మనం రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉండాలా, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సపోర్ట్గా ఉండాలా, లేదంటే ఒక ఫేక్ ప్రోపగాండాని సృష్టించి సర్క్యులేట్ చేసినటువంటి వ్యక్తుల మీద మనం సపోర్ట్గా ఉండాలా? నాకు తెలియక అడుగుతా ఉన్నాను. జర్నలిజంలో కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా. ఈరోజు అలాంటివి ఉన్నాయి, కనపడితే మచ్చుకైనా ఒక ఇద్దరు కొట్లాడుకుంటే దాని మీద మనం న్యూసెన్స్ క్రియేట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినటువంటి వ్యక్తుల్ని డిబేట్లు కూర్చోబెట్టి మనం మాట్లాడించినటువంటి చరిత్రలోని టీవీ ఛానల్స్ కొన్నిటికి, ఇదే నేను పర్టికులర్గా వీళ్ళని చెప్పట్లేదు, కొన్ని టీవీ ఛానల్ ఉన్నాయి 6 నెలల పాటు ఆయన డిబేట్లు నడిపిన. ఏం వచ్చింది రాష్ట్రానికి? ఏమీ రాదు, కానీ నడిపించినారు. దువ్వాడ శ్రీనివాస్ గారు అంటారా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటపడ్డారు, రోడ్డున పడ్డారు తప్ప ఏనాడు కూడా మీడియా ఛానల్స్ కావచ్చు, అదేవిధంగా పొలిటికల్ పార్టీలు కావచ్చు, ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీలోకి దూరిపోలేదు. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు దూరం పెట్టుకున్నాడు. ఇది మరీ ఎక్కువైపోతుంది, దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి ఎవరు కూడా టార్గెట్ చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అది. కాబట్టి ఈ విషయంలో సజ్జనార్ గారికి మనం సపోర్ట్ చేయాలి. ఎందుకు సజ్జనార్ గారిని నేను అలా అన్నానంటే, ఆయన ఎక్కడ కూడా రాజీ పడట్లేదు. మీరు తప్పు చేసినారు, వచ్చి సంజాయిషి ఇవ్వండి, మీ సోర్స్ ఎక్కడి నుంచి దొరికింది, మీకు ఎవరు ఇచ్చినారు ఈ ఇన్ఫర్మేషను? అదే కదా ఆయన అడుగుతూ ఉంది. కేసులు పెడుతున్నారు, లేదంటే సర్వర్లు పీకేస్తారంట. ఎందుకు పీకుతాడు? ఎంతకాలం పీకునోళ్ళు ఇప్పుడు ఎందుకు పీకుతారు? తెలంగాణ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి చాలా సంవత్సరాలు అయింది. ఎప్పటి వరకు కేసీఆర్ గారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనుకుంటే ఆయన చేసేయగలడం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని జైల్లో కూర్చోబెట్టినటువంటి చరిత్ర మన కేసీఆర్ గారిది. ఆయన కూతురు పెళ్లి జరుగుతూ ఉంటే ఆయన్ని జైల్లో కూర్చోబెట్టి అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారి పార్టీది. కేసీఆర్ గారు మరి పెట్టాలనుకుంటే ఈ పార్టీ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని. ఇక కేటీఆర్ గారి విషయానికి వస్తే కనుక ఫోన్ ట్యాంపరింగ్ కేసు దగ్గర నుంచి మొదలు పెడితే అక్షరాల ఈ ఫోన్ ట్యాంపరింగ్ కేసు గురించి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడినారు. రేవంత్ రెడ్డి గారిని చేసినటువంటి హింసకు గాను ఆయన చర్యలు తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్ ట్యాంపరింగ్ కేసులో టక్మని చేసేయాలి వెంటనే. ఆయన ఏదైనా కానీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ పరంగానే ముందుకెళ్తా ఉన్నాడు. ఈ రోజున ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాడు పోలీస్ డిపార్ట్మెంట్కి, సిట్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాడు. ఆయన ఏమి ఎలిగేషన్లు ఏం చేయలేదు, ఆయన ఏమి రోడ్డుకి ఏమి ఎక్కలేదు. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అసలు మంత్రులు కావచ్చు, సిట్టేసి దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు చెక్ చేయండి, దీని వెనకాల ఎవరున్నారో చెక్ చేయండి, ఎందుకు కథనాలు రాశారో చెక్ చేయండి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది చెక్ చేయండి, ఆ తర్వాత మాత్రమే వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటే వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్తే రాత్రికి రాత్రి బ్యాంకాక్లు మరి వెళ్తే చర్యలు తీసుకోరా? ఇది మీడియా మీద జరిగిన దాడా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా ఛానల్స్ లేవా? ఒకవేళ తీసుకోవాలనుకుంటే అందరి మీద తీసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా గత 5 సంవత్సరాల పాటు దుర్భాషలు అనేటువంటి టీవీ ఛానల్స్ లేవా? వాటన్నిటిని కూడా ఏకరగా పెట్టేయాలి కదా రేవంత్ రెడ్డి గారు. ఎందుకు పెట్టలేదు? సో సజ్జనార్ గారు ఇంత క్లియర్గా అక్కడ మీడియా వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మీరు ఎలా వెళ్తారండి, తలుపులు ఎలా బద్దలు కొడతారండి అని చెప్పేసి. అక్కడేం బద్దలు కొట్టలేదామో వచ్చి చూసుకో అంటున్నారు మన సజ్జనార్ గారు. డైనమిక్ ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన, ఎవరి కింద లొంగేటటువంటి వ్యక్తి కూడా కాదు, వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. ఎంతలా ఉన్నైనా సరే ఏమాత్రం కూడా స్పేర్ చేయనటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన మాటల్లో ఆ ధైర్యం కనపడుతూ ఉంది. తప్పు చేసింది మీరు, మీ సీఈఓ ఎక్కడని చెప్పేసి నిలదీస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు తప్పు చేయకపోతే మీ సీఈఓ బయటకు రావచ్చు కదా, మీ సీఈఓ బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా, మీ ఛానల్ ఎందుకు పడింది చెప్పొచ్చు కదా. అంటే కుటుంబాల్లో వ్యక్తిత్వ హననం చేసేవచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చు, మీరు మాత్రం ఇప్పుడు దాక్కుండొచ్చా అనేది మన సజ్జనార్ గారు చెప్తున్నటువంటి మాట. మరి దీనికి సంబంధించి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు చూడాలి. దీన్ని క్లియర్గా బీజేపీ వాళ్ళు కావచ్చు, తెలంగాణ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఏదో మీ ఫ్యామిలీ దగ్గర వచ్చేస్తారు వీళ్ళు, సమస్య లేదు. కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి, పని కట్టుకొని వ్యక్తిత్వ హననానికి దిగజారుతూ ఉంటాయి. ఎంతవరకు సమంజసం, ఎంతవరకు ఈ ఇష్టం వచ్చిన వీళ్ళు మాట్లాడుతుంటే మనం యాక్సెప్ట్ చేయాలి. అందుకే నేను సజ్జనార్ సార్కి అందుకే కృతజ్ఞతలు చెప్పేది. ఆయన ఎప్పుడు కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు, ఎక్కడ కూడా తొణికిస్తా బెణికిస్తా లాంటివి ఉండవు. పైగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదో పట్టుకొని లాగేస్తున్నారు అని ఆయనకు అంత అవసరమే లేదు. ఆయన అలాంటి మనిషి కూడా కాదు, చాలా మంచి ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తి, చాలా కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అలా చేయాలనుకుంటే ఇప్పటికి చాలా మంది తొక్కేసి వచ్చానమాట. ఒక ఛానల్లో ఒక మాట అన్నాడు, ఒకప్పుడు తొక్కిపెట్టి నారదీస్తా అని చెప్పేసి. ఆ ఛానల్ని ఈరోజు ఏమైనా చేసినాడా? బ్యాన్ చేసినాడా? మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి టైంలో ఏవిఎన్ ఆంధ్రజ్యోతిని కావచ్చు, TV9 అనుకుంటా, బహుశా ఈ 2 టీవీ ఛానల్ రాకుండా బ్యాన్ చేసినారు తెలంగాణలో. ఆ విషయం తెలుసా? కానీ ఏంటంటే ఏదో దొరికినారు, వేసేసుకుందాం, ఎక్కడున్నా పట్టుకొస్తాం, చట్టం ముందు నిలబెడతాం,
తప్పు చేసినటువంటి వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఈరోజు సజ్జనార్ గారు మాట్లాడడం జరిగిందనమాట. దీంట్లో తప్పడానికి ఏం లేదండి. ఒకటైతే చెప్తున్నాను, మన కుటుంబంలోకి వచ్చి ఎవరైనా వ్యక్తిత్వ హననం చేస్తే, లేనిపోయినటువంటి రిలేషన్స్ అంటగడితే అసలు ఆమెకేం సంబంధం, ఆయనకేం సంబంధం? ఒకవేళ ఏదో మీకేం తెలుస్తుంది అనుకో, మీకు అడిగే హక్కు ఎవడు ఇచ్చినాడు? మీకు ఎక్కడ ఉందో అడిగే హక్కు? ఈరోజు సుప్రీంకోర్టు చెప్తుంది కదా, మేజర్లు అయినటువంటి ఇద్దరు కుర్రోళ్ళు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉన్న పెద్ద ఇబ్బంది లేదని చెప్పేసి. సో ఇక్కడ వాళ్ళ దగ్గర ఉంటుంది లేదనేది మ్యాటర్ కాదు, మధ్యలో మనం ఎవరో వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడానికి ఆ మాత్రం లేదా? మీడియా సర్కిల్స్లో, మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులకి కొంతమంది వచ్చి పెద్ద మనుషులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కాలేదు, అది ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? ఏమి గొప్ప పని ఏమైనా చేసినారా? వాళ్ళు దేశాన్ని ఉద్ధరించేటువంటి పని ఏమైనా చేసినారా? నాకైతే అర్థం కాలేదు. సజ్జనార్ గారు మీరు రైట్ అండి, ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే కనుక దాని పరంగా చర్యలు తీసుకోండి, అంతేకాని ఆయన కూడా బెదిరించే విధంగా ఆ టోన్ ఏదైతే ఉందో, ఆ మహిళా జర్నలిస్ట్ ఏదైతే అడుగుతున్నారో దాంట్లో ఏం అర్థం లేదు. ఆయన క్లియర్గా చెప్పాడు, ముందే వచ్చాము, రమ్మన్నాము, వాళ్ళు రాలేదు, దేశం మారిపోయే ప్రయత్నాలు చేశారు, అందుకే కట్టడి చేసే ప్రయత్నం చేశాను, క్లియర్ కట్గా చెప్పినాడు. ఇంకా దీంట్లో కూడా రాజకీయం చేస్తే దీనంత దుర్మార్గం ఇంకోట్లేదు. ఇది ఇలా వదిలిపెడితే కనుక రేపు మన ఇంటి దాకా కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి, దాంట్లో ఎలాంటి మొహం అయితే లేదు.